స్టార్ రెస్టారెంట్లో గలీజ్ ఫుడ్, కుళ్ళిన కూరగాయలు, నిల్వ ఉంచిన మాంసంతో వంటలు, పాడైపోయిన డేట్ దాటిన సరుకుల వాడకం, పురుగు పట్టిన మైదా, బూజు పట్టిన జీడిపప్పు, ఫుడ్ ఐటమ్స్లో బొద్దింకలు. ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీల్లో బయటపడ్డ భాగోతం. హైదరాబాద్లో నెలన్నర రోజులుగా ఆఫీసర్ల దాడులు, టెస్ట్లకు ఫుడ్ శాంపిల్స్ మేనేజ్మెంట్లకు నోటీసులు అంటూ ఇటీవల ఓ ప్రముఖ హోటల్లో తనిఖీలో పట్టుబడి నిల్వ ఉంచిన చికెన్ అంటూ చీచి ఎంత దారుణం. ఇగో స్విగ్గీ, జొమాటో ఎట్లా ఆర్డర్లు చేసుకోరు, ఇప్పుడు చేసుకోరు మంచి స్టార్ హోటళ్ళకి వెళ్ళి కూడా చేసుకోరు, సూపర్ ఉంటుంది. చిన్న చిన్న రెస్టారెంట్లకు వెళ్ళి చేస్తే చిన్న దాంట్లో హైజీన్ ఉండకపోవచ్చు, పెద్ద దాంట్లోకి వెళ్ళి పెద్ద దాంట్లోకి వెళ్ళి స్టార్ హోటల్ ఏమున్నా చూడరు. ఇంత దరిద్రం ఉన్నది. ఇండ్లలో సప్పుడేక వండుకొని తినుర్రి అంటే లేదు బయట కమ్మగా ఉంటుంది. ఎందుకు కమ్మగా ఉంటుంది అంటే పురుగు పట్టినాయి, అడమైనాయి, డేట్లు అయిపోయినాయి, బూజు పట్టినాయి, బొద్దింకలు ఉన్నాయి, అన్నీ కలిపి కమ్మటి టేస్ట్ వస్తుంది, చాలా కమ్మటి టేస్ట్ వస్తుంది. ఇట్లా చెప్తే నాకు ఒక చిన్నప్పటిది ఒక విషయం గుర్తొస్తుంది. నేను ఒక 10-15 సంవత్సరాల కింద అనుకుంటా ఒక చిన్న అంటే ఒక ఆదివారం పుస్తకం వస్తుంది, ఏది ఈనాడు పేపర్లో. ఆ బుక్లో ఒక పేపర్లో ఒక వార్త అంటే అది ఒక స్టోరీ వచ్చింది. ఏందా అని చెప్పి చదువుతూ ఉంటే అది వేరే కంట్రీలో, మేబీ అది ఎగ్జాక్ట్లీ గుర్తులేదు నాకు ఆ కంట్రీ పేరు. ఆ కంట్రీలో ఒక రెస్టారెంట్కి విపరీతమైన జనం పోతా ఉన్నారట, విపరీతమైన జనం. ఎందుకోసం పోతున్నారు, ఇంతగానం ఎందుకు నడుస్తుంది అని చెప్తే టేస్ట్ బ్రహ్మాండంగా ఉందట. ఎంత బ్రహ్మాండంగా అంటే అసలు ఇక పిచ్చి లేచిపోతుందట ప్రజలకి. ఆడ పోయి జనాలుగా క్యూలు నిలబడి ఆర్డర్లు చేసుకొని మరి తింటా ఉన్నారట. సో రెస్టారెంట్ బ్రహ్మాండంగా నడుస్తుందట. అసలు ఎందుకుంది ఇంత టేస్టు, ఏంది ఇదని చెప్పేసి ఒక ఆయన దాన్ని ఎట్లయినా సరే దొరకబడతా అని చెప్పి దానిపైన నిఘా పెట్టాడు. నిఘా పెడితే ఏందట అంటే అసలు ముచ్చట పెద్ద పాత్రల్లో, వండే పాత్రల్లో ఏమేస్తున్నట్ట తెలుసా? ఇది చెప్తే చాలా గలీజ్ అనిపిస్తుంది. నేను కూడా ఆ రోజు చదివిన రోజు చిచి అన్నా ఇలా నాకు చెప్పాలంటే కూడా బాధ అనిపిస్తుంది. మరి ఇట్లాంటిది ఉంటుందా అంటే ఉన్నదనే వచ్చింది వార్త, వచ్చిందే చెప్తున్నా తప్ప నేనేదో పుట్టించి చెప్తలేను, పుట్టించాల్సిన అవసరం నాకు అంతకంటే కూడా లేదు. వాడి పాడేసిన అండర్వేర్లు చెత్తలో వాడేస్తే అవి ఏరక రావడానికి ఒక 10 మందిని పనులను పెట్టిండట వాడు, ఆ రెస్టారెంట్. ఆ వాడి పాడేసినవి తీసుకొచ్చి ఒక్కొక్క దాంట్లో వేస్తే వండితే అది వచ్చినాక తీసి అవతల వాడేసి దాన్ని యూజ్ చేస్తున్నట. ఆ ఫుడ్ బ్రహ్మాండమైన టేస్ట్ ఉందట. ఇది విన్నోళ్ళకి అది అసలు చదివినప్పుడు నాకు పిచ్చిలేసింది, చదివినాక ఇంకో 10 మందికి చెప్పాలంటే నాకు బాధ అనిపించింది. ఇవాళ ఇది చూస్తే అదే గుర్తొచ్చింది. అంత దరిద్రం. వాడి పాడేసిన అండర్వేర్లు చెత్తబుట్టలలో లేకపోతే పెంట కుప్పలలో వాడేసినట్టు తీసుకొచ్చి ఏరి వాడల్లో వేసి వండి దాన్ని తీసేసి తర్వాత ఆ ఫుడ్ ఐటమ్ అది పెడితే బ్రహ్మాండంగా ఉందని తింటున్నారట. తర్వాత దాని మీద కేసు అయింది. ఇక దాన్ని ఊరుకుంటారా, అది బండకేసి కొట్టారు, అది వేరే విషయం. ఇట్లా చేసిన హైదరాబాద్ అని ఇదే సందర్భం ఇది చెప్తే నీకు ఇంత బాధ అనిపిస్తుంది. హైదరాబాద్లో మనకు తెలియదా, ఛాయ్ చాలా బాగుంటుంది, ఛాయ్ చిక్కగా సూపర్ ఉంటుంది. వా, ఇంట్లో నీకు వెట్టశాత కాదు, కేఫ్లో పోయి చూడు ఎంత బాగుంటుంది. ఇళ్ళల్లో భార్యలను తిట్టిన భర్తలను చూసినాం. చక్కగా వాడు ఏం కలిపినాడు తెలుసా? బొక్కల పౌడర్ కలిపినాడు. పశువులై జంతు కళేబరాల నుంచి తయారు చేసినటువంటి ఆ బొక్కల పౌడర్ని కలిపితే కమ్మటి టేస్ట్ అట కాఫీ, టీ. వీడికెళ్ళి ఇంకో దగ్గరకు పోతే మంచి నూనె, ఎక్సలెంట్ మంచి నూనె వాడుతుండే. ఏం మంచి నూనె తెలుసా? ఈ జంతువుల నుంచి వచ్చే కళేబరాలు ఉంటాయా, ఆ కళేబరాల నుంచి తీసినటువంటి ఆయిల్ అట. షిషి ఎంత దారుణంగా ఉంది చూడురి. ఇంకొక దగ్గరకు పోతే ఒక రెస్టారెంట్లో బిర్యానీలా కుక్క మాంసం ఉందట. ఇప్పుడు ఈ 3 ఉదాహరణలు మన ముందటనే ఉన్నాయి. అయినప్పటికీ ఇలా రెస్టారెంట్లలో విపరీతమైన రష్. ఏ రెస్టారెంట్కో ఆడు బయట కూర్చోమంటే బయట కూర్చొని క్యూలా కొంచెం వెయిట్ చేసి మరి తినే పరిస్థితి ఉంటుంది. ఇంత దరిద్రం ఉంటుంది. ఏందో మరి అంతగానో వాడు ఏదో ఉచితంగా ఇస్తున్నట్టే, ఫ్రీగా ఇస్తున్నట్టే పోతాము. ఆ బయట ఫుడ్కి అంత ఇంట్రెస్ట్ చూపిస్తాం. మరి వాడు వాడుతూ గప్చుప్ లేస్తాడు, ఏడేసేయి పెట్టి ఏడేస్తుండ అని కూడా మనం ఎన్నోసార్లు సోషల్ మీడియాలో చూసినాం. ఇన్ని రకాలుగా ప్రతి దాంట్లో కల్తీ నడుస్తుందని తెలిసి అయినప్పటికీ స్విగ్గీలో, జొమాటోలో సూపర్ ఫుడ్ అని చెప్పి ఆర్డర్ చేసుకొని ఇట్లా నాకు కూడా తింటారు. మళ్ళీ ఒట్టికి కూడా కాదు, సింపుల్గా కూడా కాదు, అంత ఇష్టంగా. బ్రహ్మాండమైన టేస్ట్ అంటే ఆడు బూజు పట్టిన పిండి, బూజు పట్టిన మైదా, బొద్దింకల ఫుడ్ ఐటమ్స్ ఇక్కడ ఏం పెట్టి చూడు, ఫుడ్ ఐటమ్స్లో బొద్దింకలట. షిషి పురుగు పట్టిన మైదా, బూజు పట్టిన జీడిపప్పు బూజు పట్టింది, అన్నీ కలిపి మంచి టేస్ట్ వస్తుంది. సో ఆరోగ్యాలు ఖరాబ్ చేసుకోవడానికి ఇంకా ఆటి పంట అంటే అవే కావాలని పోతారా, లేదంటే ఇప్పటికైనా ఇంట్లో చేసుకున్న పప్పు పచ్చి పులుసుతోనన్నా ఆరోగ్యంగా ఉంటారా అనేది ఒకసారి క్లియర్గా అర్థం చేసుకోవాలి. మనం
అది ఏదైనా కావచ్చు, ఏదైనా సరే ఇంటి ఫుడ్ బ్రహ్మాండం అనుకునే వాళ్ళు మాత్రం చాలా మట్టుకు ఆరోగ్యంగానే ఉన్నారు. వాళ్ళు నిజంగా ఇంటి ఫుడ్తో హ్యాపీగానే ఉన్నారు, ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. కానీ ఎవరైతే బయట ఫుడ్ మీద బాగా ఇంట్రెస్ట్ చూపిస్తారో నిజంగా ఒక పక్క ఒబీస్, ఒక పక్క లావ్ అయిపోతూ ఉంటారు, ఇంకో పక్క అన్ని రోగాలే, ఏ చూసినా క్యాన్సర్లు కూడా వచ్చే అవకాశం. ఇంత దరిద్రమైనటువంటి పరిస్థితి బయట రెస్టారెంట్లలో హోటళ్లలో ఉన్నది. వాడికి ఏమవసరం చెప్పు? నీకు కమ్మటి ఫుడ్, హైజీన్ ఫుడ్ తినిపించాల్సిన అవసరం వాడికి ఏం చెప్పు? వాడు వ్యాపారం చేస్తూ ఉన్నాడు. ఇది అర్థం కావాలి మీకు. ఎన్నడో ఒకనాడు కుదరలేదు, ఎమర్జెన్సీ ఉంది, లేకపోతే జాబుల పొంటి, లేకపోతే వ్యాపారాలు, లేకపోతే ఇట్లాంటి బిజీ షెడ్యూల్లో ఉండి ఏదో ఒక రోజు డబ్బా కట్టుకొచ్చుకోకపోతే ఒక రోజు తినడంతో ఏదో ఒక అర్థం ఉంది. కానీ రోజు తినటోడు అర్థం చేసుకోవాలి. కెమెరామెన్ నీకు కూడా చెప్తా ఉన్నా, రోజు బయట ఫుడ్ తింటోళ్ళు అనిపిస్తే చెప్పు, ఇట్లా తినకమని చెప్పు, హోటళ్ళకు పోకమని చెప్పు. వీలైనంత మట్టుకు ఇంట్లోనే వండుకొని కారం వేసుకొని తిన్నా సరే, కానీ ఆరోగ్యం ఉండాలి. ఆరోగ్యమే ముఖ్యమైతే చివరికి. ఇగో ఇంత దరిద్రంగా ఇగో గూగుల్లో వెతికినా స్టార్ రేటింగ్ 4 పైన ఉంటుంది. దేనికి? స్విగ్గీకి, జొమాటోకు. కానీ పోష్గా కనిపించే ఆ రెస్టారెంట్లో వంటలకు వాడుతున్న ఐటమ్స్ మాత్రం వాంతి చేసుకోవాల్సిందే. చూస్తే వాంతి చేసుకోవాలంట. ఇగో పురుగులు పట్టిన మైదాపిండి, పాడైన చింతపండు, 2-3 రోజులు నిల్వ ఉంచిన చికెన్. బా ఎంత టేస్ట్ ఉంటుంది తెలుసా చికెన్. ఇట్లా లాక్కొని తింటారు. ఇట్లా చికెన్, బూజు పట్టిన జీడిపప్పు, డేట్ అయిపోయిన సరుకులు, సగం వండి స్టోర్ చేసిన ఫుడ్, శుభ్రత లేని కిచెన్, ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో. కొద్ది రోజులుగా హైదరాబాద్లో ఫుడ్ సేఫ్టీ అధికారులు చేస్తున్న తనిఖీల్లో ఈ రెస్టారెంట్లో భాగోతం బయటపడ్డది. ఇది ఫుడ్ సేఫ్టీ అధికారులు, ఆ సన్నాసులు యాక్చువల్గా కరెక్ట్గా ఉంటే ఈ పరిస్థితి రాదు. వాళ్ళు రెగ్యులర్గా తనిఖీలు చేస్తున్నారని తెలిసినా, వాళ్ళు రెగ్యులర్గా మా పైన దాడులు చేస్తారన్న భయం ఉంటే కనుక నిజంగా కొంత కంట్రోల్ ఉంటుంది. కొంతలోనా ఇంత కోట్లాది మంది ప్రజల, సామాన్యుల ఆరోగ్యంతో ఆడుకుంటున్నటువంటి రెస్టారెంట్లను బండగొట్టనా లేదా, బొంద పెట్టానా లేదా? ఈ పని ఎవరు చేయాలి? వీళ్ళకి ఎందుకు ఉద్యోగాలు ఇచ్చారు? ఈ సన్నాసులకు ఎందుకు జీతాలు మరి పే చేసుడు అంటే, చేసి మనకై మనం తెచ్చుకుంటున్నాం. వాడు ఆ రెస్టారెంట్ దగ్గరకు పోయి లంచాలు తెచ్చుకొని వచ్చి తిని పంటా ఉన్నారు, పట్టించుకుంటలేరు. వాడు కనుక కరెక్ట్ పని చేస్తే వాళ్ళు బరాబర్ పెడతారు. వాళ్ళు బరాబర్ పెడితే మన ఆరోగ్యాలు కూడా మంచుకుంటాయి. మనం అన్నీ తెలిసి కూడా ఇంకా రెస్టారెంట్లో పోతామంటే మీ ఇష్టం. ఇక ఇంత చూసినాక కూడా ఆలోచించుకోండి. రెస్టారెంట్ పిల్లలకు చూపెట్టండి ఈ వార్త. నేను చెప్పింది ఇలా డ్రాయర్ వేసి ఉండింది ఏదైతే చెప్పినో నేను, ఆ వార్త ఖచ్చితంగా మీరు మీ పిల్లలకు ఒకసారి చూపెట్టండి. అది ఏ దేశంలో ఉందో కూడా కావాలంటే రేపు మాపు నేను దాని గురించి నేను అప్పుడు చదివిన ఆర్టికల్ను పూర్తిగా తీసుకొచ్చే ప్రయత్నం చేస్తా కావాలంటే.